శ్రీ మహావిష్ణువు శివుడి మొదటి భార్య అయిన సతీదేవి శరీరాన్ని తన శారంగ ధనుస్సుతో ముక్కలు ముక్కలుగా కొట్టి భూమి మీద పడేలా ఎందుకు చేశాడో చెప్పబోతున్నాను. అసలేం జరిగిందంటే, దక్ష ప్రజాపతి శివుడి వైపు వేలు చూపించి, ఈ బైరాగికి సరిగా బట్టలేసుకోవటం కూడా రాదు, ఎప్పుడూ శ్మశానంలో బూడిద పూసుకొని తిరుగుతూ ఉంటాడు, అస్సలు సంస్కారం లేదు అని తిడుతుంటే ఆ పక్కనే ఉన్న భృగు మహర్షి గడ్డం నిమురుకుంటూ నవ్వుతున్నాడు. మరొకడు దక్షుడికి కన్ను కొట్టి ఇంకా తిట్టమని ఎంకరేజ్ చేస్తున్నాడు. మరికొంతమంది పళ్ళికిలిస్తూ పెద్దగా నవ్వుతున్నారు. ఇలా ఒక్కసారి కాదు, అనేక సార్లు శివుడికి అవమానం జరిగింది. తన తండ్రి తన భర్తని అవమానిస్తుంటే చూడలేక సతీదేవి తన కాలి గోటితో చిదగ్నిని సృష్టించి ఆ అగ్నికి బూడిదగా మారిపోయింది సతీదేవి. తండ్రికి భర్తకి మధ్యలో నలిగిపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోవటానికి ఆవిడేమి సాధారణమైన ఆడపిల్ల కాదు. ముల్లోకాలను శాసించగల ఆ మహాశివుణ్ణి సైతం తన దశమహావిద్యలతో చుట్టుముట్టి ఎటూ కదలకుండా చేయగలిగిన ఆది పరాశక్తి. అంత శక్తి ఉన్న అమ్మవారు ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ స్టోరీని నేను మెయిన్గా శివమహాపురాణంలో నుంచి తీసుకొని చెప్తున్నాను. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం లోకాలకి మేలు జరగాలి అనే ఒక్క సంకల్పంతో ఋషులంతా త్రివేణి సంగమం దగ్గర ప్రయాగ క్షేత్రంలో ఒక మహాయజ్ఞం జరగాలని నిర్ణయించారు. సభకు అధ్యక్షుడిగా బ్రహ్మదేవుడు కూర్చున్నారు. భృగువు, మారీచి, అంగీరసుడు ఇంకా ఎంతో మంది ఋషులు, మునులు, దేవతలు వచ్చి కూర్చున్నారు. మహాశివుడు రాగానే అందరూ లేచి శివుడి పాదాలకు నమస్కరించారు. ఇంతలో మన కథలో మెయిన్ విలన్ దక్ష ప్రజాపతి, అతను కూడా సభలోకి వచ్చాడు. ఈ దక్ష ప్రజాపతి ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడికి కొడుకు. కొన్ని రోజుల క్రితమే మహాశివుడికి తన కూతురైన సతీదేవినిచ్చి పెళ్లి చేశాడు. ఇక దాంతో బ్రహ్మదేవుడు కూడా దక్ష ప్రజాపతిని ప్రజాపతుల్లో లీడర్ గా ప్రమోషన్ ఇచ్చాడు. ఇక దాంతో దక్ష ప్రజాపతికి హోదా పెరిగింది, హోదాతో పాటు గర్వం కూడా పెరిగింది. దానితో దక్ష ప్రజాపతి రాగానే అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి నిలబడి దక్ష ప్రజాపతికి నమస్కరించారు. అలా అందరూ లేచి దక్షుడికి నమస్కారం పెట్టగానే దక్షుడికి బాగా నచ్చింది. తనకొచ్చిన ఆ గౌరవానికి తన మనసు తృప్తి చెందింది. తనకందరూ గౌరవం ఇచ్చి లేచారా, ఇంకా ఎవరన్నా లెగవలేదా అని చుట్టూ చూశాడు. అలా తన వెనక చూడగా మెయిన్ సీట్లో బ్రహ్మదేవుడు, పక్క సీట్లో మహాశివుడు కూర్చొని ఉన్నారు. అప్పటికి శ్రీ మహావిష్ణువు ఇంకా రాలేదు. బ్రహ్మదేవుడు తన తండ్రే కనుక దక్షుడే వెళ్లి నమస్కరించాడు. తర్వాత శివుడి వైపు చూశాడు. ఆ మహాశివుడు కూడా లేచి నుంచొని తనకి నమస్కారం పెడతాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాడు. అసలు చూడండి ఆ దక్షుడి యొక్క గర్వం ఎక్కడ వరకు తీసుకెళ్తుందో. మహాశివుణ్ణి ఎన్నెన్ని మాటలు అనబోతున్నాడో స్కిప్ చేయకుండా చూడండి. శివుడు ఎందుకు నమస్కరించాలి అని అనుకున్నాడంటే, శివుడు తనకి అల్లుడు, తన కూతురైన సతీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి, నేను మామగారిని కాబట్టి అల్లుడే లేచి నాకు నమస్కారం పెట్టాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ శివుడు మాత్రం కదలకుండా సైలెంట్ గా తన ధ్యానంలో ఉన్నాడు. దక్ష ప్రజాపతికి ఒక పక్క కోపం పెరిగిపోతూ ఉంది. తాను వచ్చినట్టు గమనించలేదేమోనని తన కాలుని నేలకేసి గట్టిగా 2 సార్లు తట్టి శబ్దం చేశాడు. ఆ శబ్దానికన్నా తాను గమనించి లేచి నమస్కరిస్తాడేమో అని. కానీ శివుడు మాత్రం అలాగే కూర్చొని ఉన్నాడు. దక్షుడు కోపం కట్టలు తెంచుకొని, నేను రాగానే అందరూ లేచి నుంచొని నాకు గౌరవం ఇచ్చారు, కానీ ఈ శివుడు మాత్రం నన్ను కనీసం పలకరించడానికి సిద్ధంగా లేడు అని పెద్దగా అరుస్తూ, అసలు ఈ శివుడికి సంస్కారం లేదు, ఎప్పుడూ భూతాలు ప్రేతాలు చుట్టూ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఉండేదేమో శ్మశానంలో, కనీసం బట్టలు కూడా సరిగా వేసుకోడు, పైగా శరీరం మొత్తం బూడిద పూసుకుంటూ ఉంటాడు. బంగారం లాంటి నా కూతుర్ని ఈ బైరాగికిచ్చి పెళ్లి చేయవలసి వచ్చింది. దీనంతటికీ కారణం నా తండ్రి బ్రహ్మదేవుడు. నా కూతుర్ని ఆ బైరాగి శివుడికి ఇవ్వమని చెప్పి 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 నా తల తినేశాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నా కూతుర్ని ఈ బైరాగికి ఇవ్వవలసి వచ్చింది. ఏది ఏమైనా సరే ఇవాల్టి నుంచి ఈ రుద్రుడికి యజ్ఞంలో భాగం లేదు. ఎవరు యజ్ఞం చేసినా ఆ మహాశివుణ్ణి అస్సలు పిలవకండి అని పెద్దగా అరిచాడు. సభ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయింది. ఇంత జరుగుతున్నా కూడా ఆ మహాశివుడి మొహంలో మాత్రం అదే ప్రశాంతత, ఏమాత్రం కోపం లేదు. కానీ శివుడు పక్కనే ఉన్న నంది ఊరుకుంటాడా? నందికి విపరీతమైన కోపం వచ్చింది. లేచి నుంచొని, ఆ మహాశివుడు నీ అల్లుడు మాత్రమే అనుకుంటున్నావా? ఆయనే ఈ సకల లోకాలకి అధిపతి, అందరికీ ప్రభువు. ఈ సృష్టి పుట్టక ముందు నుంచి ఉన్నాడు, నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నాడు, నీ తండ్రి బ్రహ్మదేవుడు పుట్టక ముందు నుంచి కూడా ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతం. నోరు మూసుకొని శివుడి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అన్నాడు. కానీ దక్షుడు మాత్రం, ఏంటి ఈ బైరాగికి క్షమాపణ చెప్పాలా అని దక్షుడు అంటూ ఉండగా పక్కనే ఉన్న శివద్వేషులు కొంతమంది పళ్ళికిలించి నవ్వారు. ఇక భృగు మహర్షి అయితే తన గడ్డాన్ని నిమురుకుంటూ నవ్వుతున్నాడు. మరొకడు కన్ను కొట్టి ఇంకా తిట్టు ఇంకా తిట్టు అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇదంతా చూసిన నందికి ఒళ్ళు మండిపోయింది. కోపంతో ఉండబట్టలేక ఇక్కడ ఎవరెవరు శివద్వేషంతో ఉన్నారో వాళ్ళందరికీ తగిన శాస్తి జరుగుతుంది అంటూ దక్షుడి మీదకి దూకబోయాడు నందీశ్వరుడు. ఇక జరుగుతున్నదంతా చూసిన మహాశివుడు అప్పటికి రెస్పాండ్ అయ్యి
చెయ్యెత్తి నందీశ్వరుని ఆగమని చెప్పి, నంది, ఈ దక్షుడు యజ్ఞంలో నాకు అర్హత లేదు అన్నంత మాత్రాన అర్హత లేకుండా పోతుందా? ఎక్కడ యజ్ఞం జరిగినా ఆ యజ్ఞాన్ని నేనే, యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిని నేనే, ఈ యజ్ఞమే కాదు సమస్తము నేనే అని చెప్పి శివుడు అక్కడి నుంచి లేచి తన శివగణాలతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దక్షుడికి ఈగో ఇంకా హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తనకి లేచి నమస్కరించలేదు అనే ఒక్క బాధే కాదు, కనీసం దక్షుడు కోపాన్ని కూడా శివుడు పట్టించుకోలేదు. దాన్ని దక్షుడు సహించలేకపోయాడు. అలా శివుడు వెళ్ళగానే అందరూ వింటుండగానే ఏమన్నాడు? శివుడే యజ్ఞమా? అసలు నేను ఈ రుద్రుడు లేని యజ్ఞాన్ని చేస్తాను. ఎంత గొప్పగా చేస్తానో మీరందరూ చూస్తారు. ఆ యజ్ఞానికి అందరినీ పిలుస్తాను, ఒక్క శివుణ్ణి తప్ప అన్నాడు. అయితే కొన్ని రోజులకి ఆ రుద్రుడు లేని యజ్ఞాన్ని జరపాలి అని, ద్రాక్షారామంలో ఆ యజ్ఞం జరపాలి అని అందరికీ ఆహ్వానం పంపించాడు. అత్రి, దదీచి, వామదేవుడు, భృగు, మారీచి, అంగీరసుడు, కశ్యపుడు ఇలా ఎంతో మంది మహర్షులు ఆ యజ్ఞానికి వచ్చారు. బ్రహ్మదేవుడికి ఆహ్వానం వెళ్ళగా ఆయన కూడా వచ్చాడు. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు. వెంటనే విశ్వకర్మను పిలిచాడు. విశ్వకర్మ అంటే దేవతలకి ఇంజనీర్ లేదా ఆర్కిటెక్ట్. ఏది నిర్మించాలన్నా నిమిషాల్లో కట్టేస్తాడు. అలాగే ఇప్పుడు ద్రాక్షారామంలో ఒక యజ్ఞశాలను నిర్మించాడు. శ్రీ మహావిష్ణువుని, బ్రహ్మదేవుణ్ణి యజ్ఞానికి పెద్దవారిలాగా అక్కడ కూర్చోబెట్టాడు. ఇలా దాదాపు అందరూ రావడంతో మంత్రాలు స్టార్ట్ చేసి యజ్ఞాన్ని మొదలు పెట్టమన్నాడు. అలా యజ్ఞం మొదలైందో లేదో దదీచి మహర్షి వెంటనే లేచి, యజ్ఞమంతా బానే జరుగుతుంది కానీ ఆ మహాశివుడు ఇంకా రాలేదు. ఆయన వచ్చాక యజ్ఞం మొదలు పెడితే మంచిది. అయినా ఆయన ఇంకా ఎందుకు రాలేదు? మీరు ఆయనకి ఆహ్వానం పంపించలేదా? ఒకవేళ మీరు గనక ఆహ్వానం పంపించకపోతే నేను, నా శిష్యులు స్వయంగా వెళ్ళి ఆ మహాశివుణ్ణి పిలిచి ఇక్కడికి తీసుకొస్తాం. ఆ మహాశివుడు చాలా కరుణామూర్తి. ఒకవేళ మీరు పిలవటం మర్చిపోయాము అని చెప్పినా కూడా ఆయన ఏమీ అనుకోరు అన్నాడు. అలా అన్నాడో లేదో యజ్ఞశాల మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ గంభీరంగా దక్షుడి స్వరం మాత్రం వచ్చింది. ఈ యజ్ఞానికి నా తండ్రి బ్రహ్మదేవుడు వచ్చాడు. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు కూడా వచ్చాడు. ఇంద్రుడు, దిక్పాలకులు, మహామునులు ఎందరో ఇక్కడికి వచ్చారు. ఇంతమంది సరిపోరా? ఆ రుద్రుడు కూడా రావాలా? శ్మశానంలో తిరిగే బైరాగి ఆ రుద్రుడు. ఎవరిని పడితే వాళ్ళని యజ్ఞానికి పిలిస్తే యజ్ఞానికి ఫలితం కూడా ఉండదు అన్నాడు. అసలు ఆ రుద్రుడు లేని యజ్ఞం చేయాలనేదే నా సంకల్పం. ఈ యజ్ఞం రుద్రుడు లేకుండానే జరుగుతుంది అన్నాడు. దదీచి మహర్షి అంటే సామాన్యుడు కాదు, గొప్ప శివభక్తుడు. ఈ దదీచి మహర్షి యొక్క వెన్నెముకనే ఇంద్రుడు వజ్రాయుధంగా చేసుకున్నాడు. అంత గొప్పవాడు ఈ దదీచి మహర్షి. ఇక కోపంతో దదీచి మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురులో ఎవరు లేకపోయినా అది యజ్ఞం కాదు. ఒకవేళ అలాంటి యజ్ఞం ఎవరన్నా చేసినా ఆ యజ్ఞానికి ఎవరైనా వెళ్ళినా కూడా వాళ్ళకి పాపమే మిగులుతుంది అని చెప్పి తన శిష్యులతో సహా దదీచి మహర్షి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అది చూస్తూ ఉండపట్టలేక దక్ష ప్రజాపతి లేచి నుంచొని, ఈ యజ్ఞం రుద్రుడు లేకుండానే జరుగుతుంది. ఉండేవాళ్ళు ఉండొచ్చు, పోయేవాళ్ళు పోవచ్చు అన్నాడు. ఇక దాంతో ఆ సభలో ఉన్న చాలా మంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. అలా చూస్తూ ఉండగానే బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతి వెనక నుంచి ముందుకు వచ్చి దక్ష ప్రజాపతిని దాటి బయటికి వెళ్లిపోయాడు. అది గమనించిన దక్ష ప్రజాపతికి మతిపోయింది. ఇంతకీ శ్రీ మహావిష్ణువు ఉన్నాడా లేడా అని వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే శ్రీ మహావిష్ణువు ఎవరికీ చెప్పకుండా మాయమైపోయాడు. ఇది గమనించిన దక్షుడి గుండెల్లో మెల్లగా భయం మొదలైంది. కానీ ఆ భయాన్ని బయటకి కనపడనివ్వకుండా యజ్ఞం జరగాల్సిందే అన్నట్టుగా కూర్చున్నాడు. ఇక్కడ దక్షుడు ప్రజాపతి కాబట్టి ఆయనకి చాలా తపశ్శక్తి ఉంది. కొంతమంది వెళ్లిపోగా మిగిలిన వాళ్ళు దక్షుడికి భయపడి అక్కడే ఉన్నారు. మరికొంతమంది శివుడి మీద ద్వేషంతో శివుడు లేని యజ్ఞం ఎలా జరుగుతుందో చూద్దాము అని అక్కడే ఉన్నారు. ఇలా యజ్ఞం ఒక్కరోజు కాదు, సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంది. ఆ యజ్ఞానికి వచ్చే వాళ్ళు ప్రతిరోజు యజ్ఞంలో పాల్గొనటం, సాయంత్రానికి దక్షుడిచ్చే కానుకలు తీసుకొని ఇంటికి బయలుదేరటం ఇలా సాగుతూనే ఉంది. ఇలా ఒక పక్క జరుగుతూ ఉంటే మరొక పక్క సతీదేవి తన చెలికత్తెలతో కైలాసం నుంచి బయలుదేరి గంధమాదన పర్వతాల దగ్గర ఒక జలపాతంలో స్నానం చేసి బయటకు రాగానే ఆకాశంలో ఒక రథం మీద చంద్రుడు, ఆ చంద్రుడి యొక్క 27 మంది భార్యలతో ఒక రథంలో ఆకాశ మార్గంలో వెళ్తూ ఉన్నారు. అది చూసిన సతీదేవికి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో కనుక్కోమని చెప్పి తన చెలికత్తెలైన విజయకు చెప్పింది. ఎందుకంటే సతీదేవికి చంద్రుడు బావగారి వరస. ఆ 27 మంది సతీదేవికి అక్కలవుతారు, దక్షుడికి కూతుర్లు. విజయ వెళ్లి చంద్రుణ్ణి కనుక్కొని వస్తుంది. విజయ వచ్చి సతీదేవితో, మీ అక్కలు, మీ బావగారు, మీ నాన్నగారు చేస్తున్న దక్ష యజ్ఞానికి వెళ్ళొస్తున్నారంట. ఇది ఒకటోసారో రెండోసారో కాదంట,
దాదాపు ఇది 3వసారంట. యజ్ఞం చాలా ఘనంగా చేస్తున్నారట అని చెప్పగానే సతీదేవి ఆశ్చర్యపోయింది. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అమ్మవారి దశమహావిద్యలు ఎలా ఫామ్ అయ్యాయో వాటన్నింటినీ బోధించగల గురువు ఎవరో కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. ఇక విజయ చెప్పిన మాటలకు సతీదేవి ఆశ్చర్యంతో, అలా ఎలా జరుగుతుంది? నా తల్లిదండ్రులకి నేనంటే చాలా ఇష్టం, అలాంటిది అంత పెద్ద యజ్ఞం చేస్తూ కూడా నన్ను నా భర్తను పిలవకుండా ఉంటారా? బహుశా నా భర్త మహాశివుడికి ఇలాంటి లౌకిక విషయాలు పెద్దగా పట్టవు, ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు, బహుశా ఆయన మర్చిపోయి ఉండొచ్చు అని కైలాసానికి వెళ్ళి ఆ మహాశివుణ్ణి మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారని మీకు తెలుసా? తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని అమాయకంగా అడుగుతుంది. దానికి ఆ మహాశివుడు, సతీ, ఈ విషయం నాకు తెలుసు, కానీ నీ తండ్రి దక్షుడు అందరినీ పిలిచాడు, మనల్ని మాత్రం పిలవలేదు. నీ తండ్రి దక్షుడు మన మీద కోపంతోనే ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టాడు, అందుకే నాకు తెలిసినా నేను నీకు చెప్పలేదు అంటాడు. వెంటనే సతీదేవి, తండ్రి పిలిచినా పిలవకపోయినా కూతురుగా వెళ్లాల్సిన బాధ్యత నాకుంది. దానికి మహాశివుడు, ద్వేషంతో చేస్తున్న ఆ యజ్ఞానికి ఎలా వెళ్తాం సతీ అంటాడు. వెంటనే సతీదేవి, ఒకవేళ మా నాన్నగారు ఏదన్నా పొరపాటు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనకుంది, కాబట్టి వెళ్దాం స్వామి అంటుంది. ఇలా ఇద్దరికీ కొంతసేపు వాదన జరుగుతుంది. చివరికి సతీదేవి, స్వామి మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి వస్తాను అని అటువైపు తిరిగింది. అప్పుడు ఆ మహాశివుడు ఒక చిన్న స్వరంతో మెల్లగా దాక్షాయణి అని పిలిచాడు. అంతే, ఆ ఒక్క మాటతో సతీదేవి గుండెల్లో పిడుగు పడ్డట్టయింది. దాక్షాయణి అంటే దక్షుడి పుత్రిక అని అర్థం. అవును, నిజంగానే ఆమె దక్షుడి పుత్రికే, కానీ ఆమె మనస్సు మాత్రం ఎప్పుడూ శివుడికే అంకితం. కానీ ఇప్పుడు ఆ మహాశివుడు దాక్షాయణి అని పిలిచాడంటే నా శివుడిని ద్వేషించే ఆ దక్షుడు కుమార్తెలా నన్ను చూస్తున్నాడా? అప్పుడే ఆమె దక్షుడు కుమార్తె అనే గుర్తింపు ఆవిడికి చాలా బాధనిచ్చింది. అదొక్కటే కాదు, తన తండ్రి శివుణ్ణి ద్వేషిస్తున్నాడని, తన తండ్రితో పాటు ఇంకా చాలా మంది శివద్వేషులు అక్కడ ఉన్నారని, వాళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్పాలి అని ఆమె నిర్ణయించుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. కొంచెం కోపంగా, స్వామి నన్ను యజ్ఞానికి వెళ్ళనివ్వండి అంది. కానీ శివుడు ఆమె మాటలు పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అలా తిరిగాడో లేదో ఆయన కళ్ళ ముందుకి భయంకరమైన కాళికాదేవి అవతారంతో అమ్మవారు నుంచొని ఉంది. మహాశివుడు రోమాలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. వెంటనే కుడివైపు తిరిగాడు. అంతకన్నా భయంకరమైన చిన్నమస్తాదేవి అవతారం ఆయన ఎదురుగా నుంచొని ఉంది. సరే అని మరోవైపు తిరిగాడు. ఎదురుగా భువనేశ్వరి ఆయనకి అడ్డంగా నిలబడింది. 3 వైపులా 3 అమ్మవార్లు అడ్డంగా నుంచొని ఉండటంతో వెనక్కి తిరిగాడు. వెనక వైపు బగళాముఖి అమ్మవారు అడ్డంగా నిలబడి ఉంది. సరే, మధ్యలో ఖాళీ చూసుకొని ఒక మూలగా వెళదాము అని ప్రయత్నించగా ఆగ్నేయ మూల ధూమావతి, వాయువ్యం మూల మాతంగి, ఈశాన్యం వైపు త్రిపుర సుందరి, నైరుతి వైపు కమలాత్మికాదేవి ప్రత్యక్షమయ్యారు. ఇలా 8 దిక్కుల నుంచి 8 మంది అమ్మవార్లు చుట్టుముట్టడంతో మహాశివుడు పైకి చూశాడు. అప్పటికే పైన తారాదేవి ఉంది. వెంటనే కిందకి చూశాడు. కింద భైరవీదేవి అడ్డంగా ఉంది. ఇలా 10 మంది అమ్మవార్లు అన్ని దిశల నుంచి శివుణ్ణి చుట్టుముట్టారు. శివుడు ఎటువైపు వెళ్ళటానికి వీలు లేకుండా అక్కడే నుంచొని ఉన్నాడు. శివుడు ఆశ్చర్యంతో త్రిపుర సుందరి వైపు చూస్తూ, ఎవరు మీరు, ఇప్పుడెందుకు వచ్చారు అన్నాడు. అప్పుడు త్రిపుర సుందరి కామ్గా, ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి స్వామి, ఈ సృష్టి మొదలవ్వక ముందు మీరు నేను కలిసి ఒకే శక్తిలా ఉన్నాము. ఆ తర్వాత దక్షుడు కూతురులా పుట్టి మళ్ళీ మీకు భార్యలా దగ్గరయ్యాను. నేను మీ శక్తిని, అంటే శివశక్తిని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 10 అవతారాలు మీ శక్తులే, అంటే మీలో ఉన్న నా శక్తులు. వీటినే దశమహావిద్యలు అంటారు. అప్పుడు మహాశివుడు, ఇప్పుడెందుకు వచ్చారు అని అడిగాడు. అప్పుడు అమ్మవారు ఇలా అంది, నా శక్తుల గురించి మీరే ఈ లోకాలకు తెలియజేయాలి, కాబట్టి ఇప్పుడు మీ ముందుకు వచ్చాము. ఈ దశమహావిద్యల గురించి ఒక శాస్త్రంగా రూపొందించి వాటిని ఎలా సాధన చేయాలో భక్తులకి మీరే ఉపదేశం చేయాలి అని చెప్పి, ఈ దశమహావిద్యల్లో ఏ అమ్మవారికి ఏ శ్లోకం, ఆ అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఈ దశమహావిద్యలకు సంబంధించిన మంత్ర యంత్ర తంత్రాలను శివుడికి ఉపదేశించి ఆ మహాశివుణ్ణే గురువుగా ఉండమని ఒక శాస్త్రంగా రూపొందించమని చెప్పింది. అంటే ఈ దశమహావిద్యలకి ఆది గురువు ఆ మహాశివుడు. మీరు ఇప్పటివరకు చూస్తే ఈ దశమహావిద్యలు శివుణ్ణి చుట్టుముట్టాయి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది చుట్టుముట్టడం కాదు. ఈ 10 మంది దశమహావిద్యలకి కేంద్ర బిందువుగా ఉన్నది ఆ మహాశివుడే. అంటే ఆ మహాశివుడు లేకుండా ఈ దశమహావిద్యలు భక్తులకి చేరవు. అసలు ఈ దశమహావిద్యలు చాలా పవర్ఫుల్. స్వామి వివేకానంద యొక్క గురువైన రామకృష్ణ పరమహంస ఈ
దశమహావిద్యల్లోని కాళికామాతకి భక్తుడు. అలాగే రమణ మహర్షి, ఇలా చాలా మంది ఈ దశమహావిద్యలను సాధన చేశారు. ఈ దశమహావిద్యల గురించి తర్వాత సపరేట్ గా ఒక వీడియో చేస్తాను, దానిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం కథలోకి వెళ్తే, అమ్మవారు ఈ 10 రూపాయల నుంచి త్రిపుర సుందరి రూపంలోకి వచ్చి ఆ మహాశివుణ్ణి, స్వామి ఇప్పుడు నన్ను బయలుదేరమంటారా అంటుంది. ఇంత జరిగిన తర్వాత శివుడు కాదంటాడా? నందిని ప్రమదగణాలని పిలిచి అమ్మవారిని అక్కడి నుంచి సాగనంపుతాడు. అలా అమ్మవారు నందినికి కూర్చొని దక్షయజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు. వచ్చిన వాళ్ళను ఆహ్వానించడానికి చాలా మంది ఉన్నారు, కానీ సతీదేవిని మాత్రం ఒక్కరు కూడా లోపలికి రమ్మని ఆహ్వానించలేదు. అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చింది. అయినా కొంచెం కూడా జంకకుండా అడుగు ముందుకు వేసి సభలోకి వెళ్ళింది. అందరూ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా పలకరించలేదు. ఆమెను చూసి అందరూ మౌనంగా ఉండిపోయారు. అటు పక్క ఉన్న తన తల్లి, తన అక్క చెల్లెళ్ళు మాత్రం సతీదేవి దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడారు. తన తల్లితో, తన అక్క చెల్లెలతో అయితే మాట్లాడుతుంది గాని తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యొక్క తీరు సతీదేవికి నచ్చలేదు. నేరుగా దక్ష ప్రజాపతి ముందుకు వచ్చి, నాన్న, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఈ యజ్ఞం చేస్తున్నావో. నువ్వు ఆ మహాశివుడి మీద కోపంతోనే యజ్ఞం చేస్తున్నావు కదా. ఆయన కేవలం నీ అల్లుడు మాత్రమే అనుకుంటున్నావా? కాదు, ఈ సృష్టి అంతా ఆయనే. ఆయనే ఆది, ఆయనే అంతం అంటూ పక్కనే ఇంద్రుడి వైపు కోపంగా చూస్తూ, ఎన్నిసార్లు రాక్షసుల చేతిలో నువ్వు ఓడిపోతే నా భర్త కాపాడాడు, అది నీకు గుర్తులేదా? శివుడు లేని యజ్ఞం జరుగుతుంటే అది తప్పని చెప్పాలనిపించలేదా అంటూ కుబేరుడు వైపు తిరిగింది. ఒకప్పుడు నువ్వు ఎంతో దరిద్రంలో ఉండేవాడివి, నిన్ను కోటీశ్వరుని చేసిందెవరు అనగానే కుబేరుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఇక అందరి దేవుళ్ల వైపు చూస్తూ, నా భర్త మహాశివుడు మిమ్మల్ని ఎన్నిసార్లు కాపాడాడో మీకే తెలుసు. లేచి ఒక్కసారి అందరూ ఓం నమ శివాయ అని అనండి. ఆ మహాశివుణ్ణి తలుచుకొని క్షమాపణ చెప్పండి అంది. యజ్ఞశాల మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. వెంటనే కోపంగా దక్ష ప్రజాపతి లేచి నిలబడి, ఇంకా ఆపు, పిశాచాలకి రాజు నీ భర్త. ఎలాంటి ఆభరణాలు వేసుకుంటాడు? పుర్రెలమాల లేదా పాముల దండ? తపస్సు చేసి మరీ ఏరు కోరి పెళ్లి చేసుకున్నావు కదా. ఇక నువ్వు నా కూతురివి కాదు, నేను నీకు తండ్రిని కాదు. అసలు తప్పంతా నా తండ్రి బ్రహ్మదేవుడిది. ఆయన చెప్పాడనే శ్మశానంలో ఉండేవాడిని అల్లుడిగా చేసుకోవాల్సి వచ్చింది. ఛీ, కనీసం నువ్వన్నా చెప్పొద్దు. ఆ పుర్రెలమాల వేసుకున్నవాడిని నేను పెళ్లి చేసుకోను అని పోయి ఆ దిగంబరుణ్ణి పెళ్లి చేసుకున్నావు అంటూ అందరి వైపు చూస్తూ గట్టిగా, ఈ రోజు ఎవరన్నా ఆ శివుడికి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళందరినీ శపిస్తాను, అందరూ నోరు మూసుకొని కూర్చోండి అన్నాడు. నెక్స్ట్ పార్ట్ చెప్పే ముందు మీతో ఒక విషయం మాట్లాడాలి. శివమహాపురాణంలో ఈ పార్ట్ చదివి కొంతమంది ప్రవచనకర్తల వీడియోలు చూస్తూ స్క్రిప్ట్ రాసేటప్పుడు నాకు బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొచ్చింది. సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి వినండి. మీ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా అని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా వాళ్ళని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తాం. అలా వెళితే అసలు మీ అమ్మా నాన్నలు ఎవరంటే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. అమ్మని అమ్మలా కాకుండా తన కూతురు కాబట్టి నేను చెప్పింది మాత్రమే వినాలి, నేను చెప్పినట్లే నడుచుకోవాలి అని పొగరగా ప్రవర్తించాడు ఈ దక్షుడు. ఈ సృష్టికి ఆది అంతమైన ఆ మహాశివుణ్ణి తనకి అల్లుడు మాత్రమే అనుకుంటున్నాడు. గర్వం తలకెక్కితే ఇలాగే అనిపిస్తుంది. అలాంటి తల ఏమవుతుందో ఈ కథలో మీరు చూడబోతున్నారు. ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సతీదేవి తన భర్తను తిడుతుంటే తట్టుకోలేకపోయింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళు పెద్దగా చేసి, శివుణ్ణి తిడుతున్నప్పుడు తిట్టేవాడే కాదు, అది ఆపకుండా ఉన్నవాడికి కూడా నరకం ప్రాప్తిస్తుంది. లోకాలన్నీ నశిస్తున్నప్పుడు దేవతలందరూ కాపాడండి అని కైలాసం మీదకు పడి శివుణ్ణి ప్రార్థిస్తే మీ అందరి కోసం విషం తాగాడు నా భర్త. అలాంటి శివుణ్ణి గురించి ఇన్ని మాటలంటుంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. అందరూ అనుభవించి తీరాల్సిందే అంటూ తన తండ్రి వైపు చూస్తూ, పుట్టిన ప్రతి జీవి చనిపోతాడు, కానీ చనిపోయిన తర్వాత ఆ జీవి శరీరం భస్మమైపోతే ఆ భస్మాన్ని తన ఒంటికి పూసుకొని నీకు నేనున్నాను అనే ధైర్యాన్నిచ్చేదే నా శివుడు అంటూ సతీదేవి తన కాలి బొటన వేలుతో చిదగ్నిని సృష్టించి ఆ అగ్నిలో ఆహుతైపోతుంది సతీదేవి. ఇదంతా చూస్తుంటే ఒక ఆడపిల్ల తండ్రికి భర్తకి మధ్యలో నలిగిపోయి చనిపోయింది అన్నట్టుగా మీకు అనిపిస్తే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి లేదు. ఇది ఓడిపోయిన ఆడపిల్ల కథ కాదు, అమ్మలు కన్న అమ్మ ఆ ఆదిపరాశక్తి భక్తుల కోరికలు తీర్చటానికి అష్టాదశ శక్తిపీఠాలుగా విలవబోయే కథ. ఆమె చేసే ప్రతి కార్యానికి ఒక లోతైన అర్థం ఉంటుంది. ఆమె ఒక్కసారి కళ్ళు ఎర్ర చేస్తే చాలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ
మాడి మసైపోతారు. కానీ అలా చేస్తే వాళ్లకు బుద్ధి రాదు. అందులోనూ భౌతికంగా సతీదేవి దక్షుని యొక్క కూతురు కాబట్టి తండ్రిని చంపాలి అని అనుకోలేదు. అంతేకాదు శివద్వేషి అయిన ఆ దక్షుడికి కూతురిగా పుట్టిన శరీరం కూడా తనకు వద్దు అనుకుంది. ఇదంతా ఎప్పుడైతే శివుడు సతీదేవిని దాక్షాయణి అని పిలిచాడో ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది. ఇక మనం కథలోకి వెళితే, తాను సృష్టించిన అగ్నిలోనే సతీదేవి భస్మమైపోతుంటే ఆ దృశ్యం చూసిన ప్రమదగణాలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. కోపం కట్టలు తెంచుకొని ఒక్కసారిగా దక్షుని వైపు దూకారు. అది చూసిన భృగు మహర్షి దక్షుణ్ణి కాపాడాలి అనే ఉద్దేశంతో యజ్ఞంలో నెయ్యి వేసి మంత్రాలు చదివి తన మంత్రశక్తితో ఋగువులు అనే కొంతమంది గణాలను సృష్టించాడు. ఆ యజ్ఞం నుంచి కొన్ని వేల ఋగు గణాలు పుట్టుకొని వచ్చాయి. అటుపక్క ప్రమద గణాలు, ఇటుపక్క ఋగు గణాలు మధ్యలో పెద్ద యుద్ధమే జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే ప్రమద గణాలు భయపడి కైలాసానికి పారిపోయాయి. అలా ప్రమద గణాలని తరివేసిన భృగు మహర్షి దక్షుడితో, నువ్వేమీ భయపడకు, ఎవ్వరొచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు యజ్ఞం జరుపు అని ధైర్యం చెప్పి యజ్ఞం జరిపిస్తూ ఉంటాడు. ఇటుపక్క పారిపోయిన ప్రమద గణాలు మహాశివుడి దగ్గరికి వెళ్లి సతీదేవి చనిపోయింది అనే విషయాన్ని తెలియజేస్తారు. ఆ మహాశివుడు నారదుణ్ణి పిలిచి జరిగినదేంటో పూర్తిగా తెలియగానే కోపం, బాధ కట్టలు తెంచుకుంటాయి. శివతాండవం చేస్తాడు. తన జుట్టు నుంచి ఒక జటాజూటాన్ని అంటే ఒక వెంట్రుకని తీసి నేలకేసి గట్టిగా కొడతాడు. అంతే, ఆ జటాజూటంలో ఒక అంచు నుంచి వీరభద్రుడు పుట్టుకొస్తాడు, మరో అంచు నుంచి భద్రకాళి పుట్టుకొస్తుంది. వీళ్ళిద్దరికీ 1000 చేతులుంటాయి. వీరభద్రుడు శివుడి ముందు వంగి, ఆజ్ఞాపించండి ప్రభు, ఏం చేయమంటారు అని అడుగుతాడు. శివుడి నుంచి జరిగినదంతా తెలుసుకొని అనేక గణాలతో దక్షయజ్ఞానికి బయలుదేరతారు. అసలు అది వింటుంటేనే మతిపోతుంది. ఎందుకంటే వీరభద్రుడితో పాటు శక్తి గణాలు కాళీమాత, కాత్యాయని, ఈశాని, చండిక, భద్రకాళి, భద్ర ఇలా నవదుర్గ రూపాల్లో ఉన్న అమ్మవార్లు ఒక్కొక్క దేవత 1,00,000 మంది పరివారాన్ని వేసుకొని బయలుదేరతారు. వారితో పాటు శాకినులు, ఢాకినులు, ప్రమద గణాలు, కూష్మాండులు, భైరవులు, బ్రహ్మరాక్షసులు, యోగినులు, యోగిని గణాలు, జ్వాలాకేశులు అంటే వీళ్ళ వెంట్రుకలే అగ్నితో ఉంటాయి. ఇలా కోట్ల సంఖ్యలో దక్షయజ్ఞానికి బయలుదేరుతుంటే సముద్రంలో అలలు కదిలినట్టుగా ఉంది. ఇక అక్కడ దక్షయజ్ఞం జరుగుతున్న చోట భూమి కంపించినట్టుగా అనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం, చుట్టూ చీకటి కమ్మేసింది. దూరం నుంచి దుమ్ము, గాలి ఎగసి పడుతున్నాయి. కొన్ని గ్రద్దలు యజ్ఞం చుట్టూ తిరుగుతూ దక్షుడి తలను తన్ని ఎగిరిపోతున్నాయి. అక్కడ ఉండి ఇదంతా చూస్తున్న వాళ్ళు వణికిపోతున్నారు. ఇంతలో వీరభద్రుడి సైన్యం యజ్ఞశాలకు వచ్చేసింది. వాళ్ళని చూస్తూనే కొంతమంది స్పృహ తప్పి పడిపోయారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చిత్తుగా కొడుతున్నారు. ఆ దక్షుడు ఎక్కడా అంటూ వీరభద్రుడు దక్షుడి మీదకి దూకాడు. దక్షుడు కూడా తక్కువాడేం కాదు. ఒక గొడ్డలి తీసుకొని వీరభద్రుడి మీదకి బయలుదేరాడు. అలా దగ్గరకు వచ్చాడో లేదో ఒంటి చేత్తో దక్షుడిని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేసి దక్షుడి చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని అప్పడం నవిలినట్టు నవిలేశాడు. దక్షుడికి ఏమీ అర్థం కాలేదు. జరుగుతున్న సర్వనాశనాన్ని చూసి వణికిపోయాడు. అంతటి భయంకరమైన పరిస్థితుల్లో దక్షుడికి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేవాడు ఒకే ఒక్కడు అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. అలా తలుచుకున్నాడో లేదో వెంటనే శ్రీ మహావిష్ణువు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యాడు. దక్షుడు వెంటనే శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి, చూశారుగా స్వామి ఈ విధ్వంసం, మీరే ఇక్కడి నుంచి మమ్మల్ని కాపాడాలి అన్నాడు. విష్ణువు చుట్టూ చూస్తూ, నువ్వు చేసింది శివద్రోహం. విష్ణువుని ఎవరన్నా దూషిస్తే శివుడు శిక్షిస్తాడు, శివుడిని ఎవరన్నా దూషిస్తే విష్ణువు దండిస్తాడు. ఎందుకంటే శివుడు విష్ణువు వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. అలాంటిది శివుడు సంకల్పించిన ఈ కార్యాన్ని నేనెలా ఆపగలను? వెళ్ళి ఆ మహాశివుడి పాదాల దగ్గర పడిపో, క్షమించమని అడుగు, ఆ తర్వాత ఆ మహాశివుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న దక్షుడికి నోట మాట రాదు. ఒక పక్క వీరభద్రుడు విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న కుబేరుణ్ణి ఎడం చేత్తో పట్టుకొని విసిరేస్తే వెళ్లి అలకాపూర్లో పడ్డాడు. యమధర్మరాజు దున్నపోతుపై కూర్చోగా దున్నపోతుని ఒక్క తన్ను తంతాడు. అంతే, యమధర్మరాజు దున్నపోతుతో సహా క్షణంలో యమలోకానికి వెళ్ళిపోతాడు. భవుడు అనేవాడిని పట్టుకొని శివుణ్ణి తిడుతున్నప్పుడు నువ్వు చూస్తూ ఊరుకున్నావు అని 2 కాళ్ళు విరిచి యజ్ఞంలో పడేశాడు. పూషుడు అనేవాడిని పట్టుకొని దక్షుడు శివుణ్ణి తిడుతుంటే నువ్వు పళ్ళికలించి నవ్వుతున్నావు అని దవడ మీద గట్టిగా ఒక్క దెబ్బ కొడతాడు. అంతే, దవడ విరిగి నోట్లో ఉన్న 32 పళ్ళు ఊడి గొంతులోకి జారిపోతాయి. పక్కనే ఉన్న భృగు మహర్షి దగ్గరికి వెళ్లి, ప్రయాగలో శ్రీ మహావిష్ణువుకి జరుగుతున్న అవమానాన్ని చూసి నువ్వు గడ్డం నిమురుకుంటూ నవ్వావు కదా అని గడ్డం పట్టుకొని గట్టిగా లాగేస్తాడు. చర్మంతో సహా గడ్డం ఊడిపోతుంది. ఆ గడ్డానికి మాంసం కండ కనిపిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న ఇంద్రుణ్ణి చూసి, శివుడు లేని యజ్ఞంలో హవిస్సు తీసుకుందామని వచ్చావా అని ఇంద్రుని వంచి చెవులో సీసం పోస్తాడు. ఇలా యజ్ఞానికి తీసుకొచ్చిన ప్రతి వస్తువుని చల్లా చెదురు చేసి పారేస్తాడు. ఇంతలో దక్షుడు మళ్లీ ఆయుధం పట్టుకొని ముందుకు
ముందుకు రాబోతుండగా భృగు మహర్షి దక్షుణ్ణి ఆపి తన తపశ్శక్తితో భృగువులు అనే గణాలను మళ్లీ సృష్టిస్తాడు. వీళ్ళు కొన్ని కోట్ల మంది అక్కడికక్కడే పుట్టుకొని వస్తూ ఉంటారు. అలా పుట్టుకొని వస్తూ ఉంటే వీరభద్రుడి సైన్యం ఒక్కసారిగా శరీరాలు భారీగా పెంచేసి ఆ ఋగు గణాల్ని నోట్లో వేసుకొని మింగేస్తూ ఉంటారు. అలా వచ్చిన గణాలను వచ్చినట్టు వీరభద్రుడి సైన్యం మింగేస్తుంది. ఇక కోపంతో వీరభద్రుడు ముందుకు వచ్చి దక్షుణ్ణి పట్టుకొని మెడవంచి గొడ్డలి తీసుకొని తల రనుకుదామని ఒక్క వేటు వేస్తాడు. ఆశ్చర్యంగా దక్షుడి తల తెగదు. ఎన్నిసార్లు కొట్టినా ఠంగు ఠంగు అని శబ్దం వస్తుంది, కానీ తల మాత్రం తెగట్లేదు. ఆ క్షణంలో వీరభద్రుడికి ఏమీ అర్థం కాలేదు. ఆ సమయంలో ఉన్నట్టుండి అక్కడికి సరస్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. వీరభద్ర, దక్షుడు సామాన్యుడు కాదు అంది. అప్పటికే బాగా కోపంలో ఉన్న వీరభద్రుడు సరస్వతీదేవిని చూసి, అసలు నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఆ మహాశివుడికి చెల్లెలవా? శివుడు లేని యజ్ఞంలో నువ్వేం చేస్తున్నావు అంటూ కోపంగా సరస్వతీదేవి ముక్కును కూడా గిల్లేశాడు. దానికి సరస్వతీదేవి కోపగించుకోకుండా, వీరభద్ర, ఈ దక్షుణ్ణి నువ్వు అనుకున్నట్టు చంపలేవు. యజ్ఞాలు వ్రతాలు చేసి తన శరీరాన్ని వజ్రంలా మార్చుకున్నాడు. ఇతన్ని సాధారణంగా సంహరించలేం. అతన్ని చంపాలి అంటే బలి పశువుని చంపినట్టు చంపాలి. అది చెప్పటానికే ఇక్కడికి వచ్చాను అంది. వెంటనే వీరభద్రుడు కోపం నుంచి తేరుకొని, క్షమించండి తల్లి, కోపంలో మీ ముక్కు గిల్లేశాను అంటాడు. వెంటనే సరస్వతీదేవి, ఏది, నువ్వు గిల్లింది ఈ ముక్కునేనా అంటుంది. అలా అంటుండగానే తన ముక్కు ఇంతకు ముందు ఎలా ఉందో అలాగే ఎలాంటి గాయం లేకుండా కనిపిస్తుంది. దానికి వీరభద్రుడు సరస్వతీదేవికి నమస్కారం చేసి దక్షుణ్ణి ఎలా చంపాలో అర్థం చేసుకొని వాడి నవరంధ్రాలను చేత్తో మూసేస్తాడు. కళ్ళొక చేత్తో, ముక్కొక చేత్తో, నోరొక చేత్తో, చెవులొక చేత్తో, మలద్వారం మూత్రద్వారం మరొక చేత్తో మూసేస్తాడు. ఎందుకంటే వీరభద్రుడికి 1000 చేతులుంటాయి. దాంతో దక్ష ప్రజాపతి ఊపిరాడక గిలగిలా తన్నుకొని చనిపోతాడు. అలా చనిపోయిన తర్వాత ఒక గొడ్డలి తీసుకొని ఆ గొడ్డలికి పాల నురుగు రాసి ఒక్క వేటుతో దక్షుడి తల నరికి హోమంలో విసిరేస్తాడు. ఇక అక్కడ బూడిద మాత్రమే మిగులుతుంది. అలా యజ్ఞశాలను మొత్తం నాశనం చేశాక ఆ గొడ్డలికి అంటిన రక్తాన్ని కడగటానికి తుల్యభాగా నది వద్దకు వెళ్లి కడుగుతాడు. ఎంతసేపు కడిగినా ఆ రక్తం మరకలు మాత్రం పోవు. చివరికి పట్టిసీమ దగ్గర గోదావరి నదిలో ఆ గొడ్డల్ని కడుగుతాడు. ఇంతలో ఆ యజ్ఞం నుంచి తప్పించుకున్న కొంతమంది దేవతలు, మునులు బ్రహ్మదేవుడి దగ్గరకు పరిగెత్తి కాళ్ళు చేతులు విరిగిన వారిని కాపాడమని కోరుకుంటారు. దానికి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు దగ్గరకు బయలుదేరి జరిగినదంతా చెప్తాడు. శ్రీ మహావిష్ణువు దీన్నంతా సరిచేయాలి అంటే ఆ భోలాశంకరుడు వల్లే అవుతుంది అని అంతా కలిసి కైలాసానికి బయలుదేరారు. అందరూ శంకరుడి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పగా వెంటనే మహాశివుడు వాళ్ళని క్షమిస్తాడు. వారందరూ అక్కడ కాళ్ళు చేతులు విరిగిన వారికి గాయాలు నయం చేయమని కోరగా మహాశివుడు దక్షయజ్ఞానికి బయలుదేరతాడు. అక్కడ చనిపోయిన వారందరికీ ప్రాణం పోస్తాడు. గాయాలు పడిన వాళ్ళకి అశ్విని దేవతలతో వైద్యం ఇప్పిస్తాడు. గడ్డం ఊడిపోయిన భృగు మహర్షికి మేక గడ్డం పెట్టిస్తాడు. అలా అన్ని ఒక్కొక్కటిగా సరవుతూ ఉంటాయి. చివరికి దక్షుడి దగ్గరికి వచ్చి వీరభద్రుడిని చూసి ఇతని తల ఎక్కడ ఉంది అని అడుగుతాడు. వీరభద్రుడు తలదించుకొని, స్వామి, ఇతని తల నరికి యజ్ఞంలో పడేశాను, అది బూడిదైపోయింది అంటాడు. అప్పుడు మహాశివుడు క్షణం పాటు ఆలోచించి ఆ తర్వాత ఒక మేకతల తెప్పించి దక్షుడికి అమర్చమంటాడు. దక్షుడి ప్రాణం తిరిగి వస్తుంది. దక్షుడు కళ్ళు తెరిచి చూడగానే ముందు మహాశివుడే కనిపిస్తాడు. ఆ క్షణంలో తన మనసులో ఉన్న గర్వం మొత్తం కరిగిపోయి నిశ్శబ్దంగా చేతులు జోడించి ఆ మహాశివుడికి నమస్కరిస్తాడు. ఆ తర్వాత ఇంకొంత దూరం వెళ్ళగా సతీదేవి యొక్క శరీరం కనిపిస్తుంది. అది అందరికీ బూడిదలానే కనిపిస్తుంది, కానీ ఆ మహాశివుడి కళ్ళకు మాత్రం ఒక కాలిపోయిన కట్టెలా కనిపిస్తుంది. అది చూడగానే మహాశివుడు హృదయం చలించిపోతుంది. ఆయనకు దుఃఖం, కోపం, శూన్యం ఇవన్నీ ఒకేసారి వస్తాయి. సతీదేవి శరీరాన్ని భుజాన పైన వేసుకొని లోకాలన్నీ తిరుగుతూ తాండవం చేస్తూ ఉంటాడు. ఆ మహాశివుడు తాండవం చేస్తుంటే తన పాదాలు నేలను తాకిన ప్రతిసారి లోకాలు కంపించిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇది ఇలానే జరుగుతూ ఉంటే ప్రళయం వస్తుందేమో అని భయపడి ఏం చేయాలో అర్థం కాక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. శ్రీ మహావిష్ణువుకి లోకాలన్నీ కాపాడాలి అనే ఉద్దేశంతో తన శారంగ ధనుస్సు తీసి తన బాణాలతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా కింద పడేలా చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రతి చోటు శక్తిపీఠాలు అంటారు. బ్రహ్మదేవుడు వెంటనే వాటికి గుడి కట్టేస్తాడు. ఎప్పుడైతే సతీదేవి శరీరం కింద పడిపోతుందో శివుడు తాండవం నుంచి బయటకు వచ్చి తన కోపాన్ని తగ్గించుకొని కైలాసానికి బయలుదేరతాడు. చివరికి శివుడికి బాధ మాత్రమే మిగులుతుంది. ఆ బాధతో తపస్సులో మునిగిపోతాడు. సతీదేవి మీద ఉన్న ప్రేమతో శివుడు కొన్ని వేల సంవత్సరాల పాటు మౌనంగా తపస్సులో నిమగ్నమైపోతాడు. ఆ శివతత్వం ఏంటో అర్థం కావాలి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా సబ్స్క్రైబ్ చేసి ఈ డైలాగ్ వినండి. అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నాను రా నీకొని హక్కున చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు. ఎప్పుడు వద్దొద్దు అయిపోయాడు తీసి పడేయండి కింద అంటాం. మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం.
అటువంటి వాళ్ళని తీసుకో. అందుకనే అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే.